సన్న బియ్యం పేదలకు వరం. మల్కాజ్గిరి, అల్వాల్ మల్కాజ్గిరి. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్న రకం బియ్యం పథకం పేద మధ్యతరగతి వర్గాలకు వరంగా మారనుంది. దొడ్డు బియ్యం, ఉడకని అన్నం, అర్ధాకలితో అలమటించిన వారికి ఊరట లభించనుంది. ఏప్రిల్ 1 నుంచి చౌక ధరల దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తుండడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మల్కాజ్గిరి సర్కిల్ పరిధిలోని ఎక్కువ శాతం మంది నిరుపేద కుటుంబాలకే చెందిన వారు కావడంతో ప్రభుత్వ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. మల్కాజ్గిరి సర్కిల్ పరిధిలోని మల్లికార్జున్ నగర్లోని రేషన్ దుకాణంలో మంగళవారం ఈ పథకాన్ని రాష్ట్ర ఆయుర్వేద వైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వ సుజాత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె స్థానిక నేతలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. వందలాది మంది లబ్ధిదారులు బారులు తీరి బియ్యాన్ని తీసుకెళ్లారంట. ఎవరికి ఆశ ఉండదు పేదలకు. సన్న బియ్యం ఇస్తున్నారు, సన్న బియ్యం తినాలనే చిరుకాల ఆశ ఎవరికైతే ఉంటుందో పేదలకు, సో అది నిన్నటి నుంచి నెరవేర్చింది అనుకోవచ్చు. పేదల ఇంట్లో రోజు దొడ్డు బియ్యం తింటారు. ఎవరైనా ఇంటికి చుట్టాలు వస్తే కిలో 2 కిలోలు సన్న బియ్యం తీసుకుపోయి గరీబోళ్ళు ఇంట్లో వండుతారు. సో అసలుంటిది ఇప్పుడు నెలకు వాళ్ళకు 4-5 మంది సభ్యులు ఉంటే నెలకు 30 కిలోల సన్న బియ్యం వస్తుందంటే సో వాళ్ళ ఆనందానికి అంతే ఉండదు. ఇక మంజూరు అయింది 1100 మాత్రమే. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వం మంజూరు చేసిన రేషన్ కార్డుల ప్రక్రియ మల్కాజ్గిరి సర్కిల్ పరిధిలో రేషన్ కార్డులకు ఎదురు చూస్తున్న వారిలో చాలా మందికి నిరాశ మిగిలించింది. కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ప్రజాపాలనలో వచ్చిన 18,000 దరఖాస్తుల ఆధారంగా సర్కిల్ పరిధిలోని 6 డివిజన్లకు సంబంధించి 3,120 దరఖాస్తుల జాబితాకు మాత్రమే సర్వే నిర్వహించారు. వీటిలో 1,100 దరఖాస్తులకు మాత్రమే ఆమోదం తెలపడంతో రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారిలో నిరాశ మిగిలింది. తాజాగా మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించడంతో పాటు నిరంతరం కార్డుల జారీ చేస్తామని తెలపడంతో ఆశావాహులంతా దరఖాస్తు చేసుకుంటున్నారు. సో ఇక రేషన్ కార్డుకి దరఖాస్తుకు చివరి డేట్ లేదు, అది నిరంతరంగా సాగే ప్రక్రియ అంటే సో ఇక అందరూ మీ సేవల్లో పోయి అది అక్కడ దరఖాస్తు చేసుకొని కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నారు ఎప్పుడు వస్తాయా తెల్ల రేషన్ కార్డు అని. ప్రభుత్వ నిర్ణయం ఎంతో ప్రయోజనం. అనిత, ఇందిరా నెహ్రూ నగర్. బస్తీలో ఉన్నది ఎక్కువ శాతం నిరుపేదలే. అలాంటి మేము కడుపు నిండా భోజనం చేసేలా సన్న బియ్యం సరఫరా చేయాలన్న ప్రభుత్వం నిర్ణయం హర్షణీయం. ప్రభుత్వం ప్రకటించినట్టే ఈ నెల నుంచి బియ్యం అందించడం ఆనందంగా ఉందంట. సో ఇట్లా ఏవైతే 6 గ్యారంటీ పథకాలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో, సో మహిళలకు ఇస్తాన్న 2,500, సో ఇంకా వేరే ఏవైతే గ్యారంటీ పథకాలు ఉన్నాయో ఒకవేళ వాళ్ళకి ఇట్లా ఇచ్చిరంటే సో ప్రజలు కాంగ్రెస్ పార్టీని తలన పెట్టుకుంటారు, నెత్తిన పెట్టుకుంటారు. సో అవి ఇచ్చే ప్రయత్నంలో ఉండాలి, అవి ఖచ్చితంగా ఇస్తున్నారు కాబట్టి ఇవ్వాలి. మల్లికార్జున్ నగర్లో బియ్యం పంపిణీ ప్రారంభిస్తున్న కల్వ సుజాత అంట. అల్వాల్లో రేషన్ దుకాణం వద్ద లబ్ధిదారులు. సో ఇట్లా సర్కిల్ అల్వాల్లో దుకాణాలు 30, అంత్యోదయ కార్డులు 23,490, ఆహార భద్రత కార్డులు 22,735. మొత్తం బియ్యం కిలోలలో 4,65,439 కిలోలు అంట. అదే చూడు మల్కాజ్గిరిలో చూడు 75 దుకాణాలు 52,504 అంత్యోదయ కార్డులు, ఆహార భద్రత కార్డులు 51,735, 10,32,833 కిలోల బియ్యం అంట. చూసుకోగా సో ఇంత బియ్యాన్ని, సో ఇది ప్రతి నెల సన్న బియ్యం ఇది ఇస్తుంటే ప్రజలు ఎట్లయినా హర్షిస్తారు. నెక్స్ట్